నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది కంపారిటివ్లీ కదా. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనకు తెలుసు, మరి అవేర్నెస్ ఏంటి అంటే మనకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి బేసిక్ డౌట్స్ మీకు ఉంటాయి, నాకు ఉంటాయి కదా. సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనమాట, పిఎస్ చంద్రశేఖర్ సార్. ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్, హవ్ యూ? హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఐమ్ ఫైన్ అండి. సార్, అయితే లంసమ్ అమౌంట్ ఉంది, దాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మనం? లుమ్ని గారు, ఇది మోడర్న్ వరల్డ్ యాక్చువల్గా, రైట్? అందరూ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ గురించి మాట్లాడుతుంటే మనం ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి ప్రతి ఒక్కరికి. కానీ అది ఓల్డ్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే కొత్త మోడర్న్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాట్లాడదాం మేడం ఇవాళ మనం. ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. కొంతమంది జనరల్గా ఎవరు ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్ చేస్తారంటే రిటైర్డ్ పీపుల్, ఎవరైతే ప్రైవేట్గా సంపాదించుకునే వాళ్ళు అలాంటారు. లేదంటే కొంతమంది ఆల్రెడీ జీతం వస్తుంది, వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, దానికి ఎఫ్డి చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే మేడం, 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిస్క్ లేకుండా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్, రిస్క్ తీసుకుంటాను ఫిక్స్డ్ ఇన్కమ్, రైట్? సో జనరల్గా రిస్క్ తీసుకోకుండా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటంటే ఎక్కడెక్కడ పెట్టచ్చు అని మాట్లాడుకుంటే, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నేను మ్యూచువల్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇంకెక్కడెక్కడ చేయొచ్చు అనేది మనం మాట్లాడదాం. మీరు డిసైడ్ చేసుకోండి, యాజ్ ఎన్ ఇన్వెస్టర్ కానీ మీరు డిసైడ్ చేయండి. అంటే మీ రిస్క్ అప్టైట్ బట్టి, దీన్ని బట్టి మీరు ఎక్కడ పెట్టాలో ఏంటనేది డిసైడ్ చేసుకోండి. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలని. అంటే ఫస్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనేటప్పుడు ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఎఫ్డి. బ్యాంక్ వెళ్తారు, ఎఫ్డి వేసేస్తారు, రైట్? అక్కడ మనకి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ టెన్యూర్ మనకి రిటర్న్స్ అనేది ఫిక్స్ చేస్తారు. 5.5 6 6.5 7. దిస్ విల్ బి ద ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్స్. అది ఎఫ్డీస్ అండి. ఇలాంటి ప్లాన్స్ మన పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అని పెట్టారు. సో ఏదైనా ఒక లంసమ్ అమౌంట్ పార్క్ చేసి వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇలాగే దగ్గర ఇలాగే ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే లంసమ్ అమౌంట్లు ఉండేటప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ప్రాపర్టీస్ కొని అది రెంటల్కి ఇచ్చి ఒక మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు లెండింగ్ చేస్తూ వడ్డీకి తిప్పుతూ ఉంటారు, రైట్? సో ఇప్పుడు అది అంటే అన్అథరైజ్డ్ అయితే లీగలైజేషన్ లేదు. ఇప్పుడు మంచిగా రిజిస్టర్ చేసుకుని అన్నీ చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్క ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం, కొంతమంది ఉంటారు అంటే నా క్యాపిటల్ అమౌంట్ నేను లాస్ అవ్వకూడదు, నాకు ఎంత వచ్చినా చాలు అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కాకుండా ఇంకోటి చెప్తాను మేడం, వన్ మోర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేంటంటే ఇప్పుడు అంటే అందరికి తెలుసో తెలియదు కానీ వర్చువల్ కమర్షియల్ స్పేస్ అంటే ఎవరో ఒక ఓనర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక కమర్షియల్ స్పేస్ బిల్డ్ చేస్తారు. దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక వర్చువల్ స్పేస్ అంటే చూడడానికి ఈ స్థలం నాది, ఇది ఏరియా నాది అని ఉండదు. వర్చువల్ కమర్షియల్ స్పేస్లో మనకు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మంత్లీ ఇన్కమ్ అనేది కూడా ఇస్తారు మనకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. మోస్ట్ ఆఫ్ తెలిసి ఉండకపోవచ్చు, కానీ ప్రతి దాంట్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు భయం ఉంటుంది, రిస్క్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. సో అందుకని ఈ ఎఫ్డీలు, పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. క్యాపిటల్ సేఫ్, నేను సేఫ్ అని అనుకుని పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇది అయిపోయింది మేడం, జనరల్ సోర్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్. నార్మల్గా మన క్యాపిటల్ సేఫ్ గార్డ్ చేస్తూ మన ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ వద్దాం. ఈ కాలంలో, ఈ మోడర్న్ ఎరాలో మనకు కావాల్సిన రిటర్న్స్ ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కావాలి.
ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే మనకు వచ్చే 6%, 6.5%, 5.5% ఈ ఎఫ్డీలో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ దేంట్లో అయినా సరే రిటర్న్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేకపోతే మన ఫ్యూచర్ చాలా కష్టంగా ఉంటుంది. మన వెల్త్ క్రియేట్ చేయలేకపోతే ఖర్చులు పెరిగిపోతుంటుంది, మన డబ్బులు 6% పెరుగుతుంటుంది, మన ఇన్ఫ్లేషన్ అదే 7-8% పెరుగుతుంటుంది. ఎలా ఖర్చు పెట్టగలుగుతాం మనం? సరిపోదు మన డబ్బులు. సో ఇప్పుడు ఎవరైనా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర లంసమ్మే ఉందనుకోండి. ఎందుకంటే ఇంతవరకు లంసమే మాట్లాడుతున్నాం కాబట్టి లంసమ్ గురించే మాట్లాడతాను నేను. లంసమ్ అమౌంట్ ఉంది. అదే లంసమ్ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 12-15% రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. ట్రాక్ హిస్టరీ చూసుకుంటే 12-15% రిటర్న్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఎలాంటి ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీంట్లో రెండు కేటగిరీస్ చెప్తాను. నేను ప్రతి ఇండివిజువల్గా ఏఎంసీ పేర్లు చెప్పను, కానీ ఏ కేటగిరీలో పెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏమో హైబ్రిడ్ ఈక్విటీస్, రెండోది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ రెండిట్లో పెట్టుకుని మీరు ప్రతి నెల ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎస్డబ్ల్యూపి, అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీంట్లో ఏం జరుగుతుంటుందంటే ఒక హైబ్రిడ్ కానీ బ్యాఫ్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీ ప్లాన్స్ కాబట్టి 12-15% ఆన్ జనరేట్ చేస్తుంది అనుకుందాం అండి. 12% జనరేట్ చేస్తుంది అనుకుందాం. దాంట్లో మనకు వచ్చిన 12%లో ఒక 6% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకుంటుంటాం. ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఇంకా ఏమవుతుంది, 6% మనం తీసుకున్నా సరే 6% ఇంకా పెరుగుతుంది, రైట్? అక్కడ వెల్త్ జనరేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే వెల్త్ క్రియేట్ అవుతుంది. మనకి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి ఈ టర్మ్లో. లేదు నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, డబ్బులు కాకుండా నాకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉన్నాయి, నేను రిస్క్ తీసుకోనంటే ప్లాన్ ఇప్పుడు బ్యాంక్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టినా మీకు ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 5 lakh వరకు ఇన్సూరెన్స్, మీకు 10 లక్షలు ఉన్నా మీకు 5 లక్షలు వస్తాయి. సో అలాంటప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటల్ అలాగే ఉండాలి, నాకు ఏం ప్రాబ్లం లేదు, 6% వచ్చినా చాలు, 7% వచ్చినా చాలు, డెప్ట్ ఫండ్లు వేసుకోండి. మ్యూచువల్ ఫండ్ హ్యాస్ ద ఫ్లెక్సిబిలిటీ. మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు దాంట్లో ఎక్కువ ఈక్విటీస్లో పెట్టుకోవచ్చు. నాకు మార్కెట్ వాలటైల్తో సంబంధం లేకుండా నాకు కావాలనుకునే డెప్ట్ ఫండ్లో పెట్టుకోవచ్చు. హెచ్డబ్ల్యూపి మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు మాత్రం హైబ్రిడ్లోని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లోని పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా నాలెడ్జ్ లేదు ఎలా చేయాలి ఏంటి అనేది అంటే మళ్ళీ మేము ప్రొఫెషనల్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఒక మార్గం చూపిస్తూ వాళ్ళకి ఒక వెల్త్ వాళ్ళ దగ్గర ఉన్న లంసంతో ఇంకా వెల్త్ క్రియేట్ చేస్తూ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ కూడా మేము వచ్చేటట్టు చేయగలుగుతాం. ఓకే సార్, ఇవన్నీ వింటుంటే మనీ సంపాదించడం ఎంత కష్టమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే కష్టము. దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ నీడెడ్ కదా జీవితంలో. మేడం, డబ్బులు సంపాదించడం కష్టం, వెల్త్ క్రియేట్ చేయడం కష్టం, ఆ వెల్త్ని కాపాడుకోవడం కూడా కష్టం. ఓకే, అవును. ఆ కాపాడుకోకపోతే మీ వెల్త్ ఇదైపోతుంది. మీరు వాడుతూ పోయారనుకోండి, వెల్త్ ఏముంటుంది, తర్వాత రిటర్న్ తీసుకుంటే అరే అప్పుడే మూడు ఇంపార్టెంట్. అండ్ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అరే అప్పుడు ఇన్వెస్ట్ చేసింటే బాగుండేది, ఇప్పటికి కొంచెం అన్న. కానీ ఇంకొకటి చెప్తాను మేడం, ఇక్కడ ఈ జర్నీలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఇది ఎంజాయ్మెంట్ మర్చిపోకండి, ఎంటర్టైన్మెంట్ మర్చిపోకండి, బ్యాలెన్సింగ్ చేయండి, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయండి. మీ ఓన్లీ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి మీ ఫ్యామిలీ సంతోషాలు ఇది అన్నీ సాక్రిఫైస్ చేస్తూ చేయకండి, అన్నీ ఎంజాయ్ చేస్తూ చేయాలి లైఫ్లో. అప్పుడే మనం వెల్త్ అనేది క్రియేట్ చేస్తాం, మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.